అండి నేనైతే ఇవాళ సన్నకార పూస ప్రిపేర్ చేస్తున్నాను. ఈ సన్నకార పూస కోసం నేను పాన్లో 2 కప్పుల శనగపిండిని అయితే తీసుకుంటున్నాను. ఈ 2 కప్పుల శనగపిండికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. పసుపు, వెన్న అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని పిండిని తడిపి పెట్టుకున్నాను. ఇలా పిండిని తడిపి పెట్టుకున్న తర్వాత జంతికల గొట్టం తీసుకొని సన్నగా చిల్లులు ఉండే ప్లేట్ తీసుకొని మనం జంతికల గొట్టంలో స్టఫ్ చేసుకొని కారపూస వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే కారపూస అయితే రెడీ అండి. ఇవాళ అయితే మనం రైస్ ఫ్లోర్తో మురుకులు చేసుకుందాం, జంతికలు చేసుకుందాం వచ్చేయండి. దీనికోసం నేను పాన్లో 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను. దీనిలో కొంచెం ప్రెస్ చేసుకున్న అజ్వైన్, వాము, సాల్ట్, జీలకర్ర, నువ్వులు, ఇంగువ అన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వెన్న కూడా వేసి పిండి మొత్తానికి పట్టేలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పిండిని ఇలా ప్రెస్ చేసి చూస్తే ఉండలా రావాలి. తర్వాత మనం ఇందులో వేడివేడిగా ఉన్న వాటర్ అయితే వేసుకొని పిండిని తడిపి పెట్టుకోవాలి. పిండిని తడుపుకున్న తర్వాత మనం జంతికల గిద్దలో వేసుకొని జంతికలు వేసుకుంటే రైస్ ఫ్లోర్ మురుకులు రెడీ అండి. ఇవాళైతే మనం గోధుమ పిండితో గవ్వలు అయితే ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి. ఇవి నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉంటాయి. దీనికోసం నేను బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. పావు కప్పు బొంబాయి రవ్వ, సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాను. తర్వాత దీనిలో బాగా వేడి చేసిన ఆయిల్ అయితే పోసుకొని పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పిండిని ప్రెస్ చేస్తే ఇలా ఉండలా రావాలి. అప్పుడైతే మనకి గవ్వలు గుల్లగా వస్తాయి. తర్వాత మళ్ళీ వేడి నీటిని పోసుకొని పిండిని అయితే తడిపి పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే తడిపి పెట్టుకోవాలి. తర్వాత మనం చిన్న చిన్న బాల్స్లా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలాంటి జాలి దానికి తీసుకొని గవ్వల్లా ఒత్తుకోవాలి. నా దగ్గర గవ్వలు చేసే చెక్కలేదు, అందుకని దీని మీద ఈ విధంగా అయితే గవ్వలన్నిటినీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా గవ్వలు రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వలన్నిటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేలా వరకు ఫ్రై చేసుకొని గవ్వలు పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా పక్కన తీసి పెట్టుకున్న తర్వాత వేరే ప్యాన్లో 1 కప్పు బెల్లం, పావు కప్పు వాటర్ వేసి బెల్లం కరగపెట్టుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు బెల్లం. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకొని పాకం పట్టుకోవాలి. ఈ పాకం కొంచెం థిక్గా వచ్చి సాఫ్ట్గా ఇలా రౌండ్గా వస్తే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వలన్నింటినీ బెల్లం పాకంలో వేసి బాగా పైకి కిందికి బెల్లం పాకం గవ్వలకి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన గవ్వలు రెడీ అండి. ఇవాళైతే మనం స్వీట్ షాప్ స్టైల్లో బేసన్ లడ్డు అయితే ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి. ఇది నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉంటుంది. దీనికోసం నేను 2 కప్పుల శనగపిండిని తీసుకుంటున్నాను. 2 కప్పుల శనగపిండికి 1.5 కప్పు అయితే షుగర్ పౌడర్ తీసుకుంటున్నాను. నేను ఈ షుగర్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి తీసుకున్నాను. దీనికి పావు కప్పు నూనె, పావు కప్పు నెయ్యిని అయితే తీసుకుంటున్నాను. ఆయిల్ని అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఆయిల్ వేసుకుంటేనే మనకి లడ్డూలు చుట్టుకోవడానికి వస్తుంది. ఈ ఆయిల్ నెయ్యిని వేడి చేసుకున్న తర్వాత దీనిలో మనం తీసుకున్న శనగపిండిని అయితే వేసి మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. దీన్ని సిమ్లో ఉంచే చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్న తర్వాత మనకి శనగపిండి కలర్ మారుతుంది. మంచి వాసన అయితే వస్తున్నప్పుడు మనం ఇలా వాటర్ వేసి చూసుకోవాలి. వాటర్ వేసి చూసుకుంటే సౌండ్ వస్తుంది. అప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు. తర్వాత ఇందులో యాలకుల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న షుగర్ పౌడర్ని అయితే ఈ శనగపిండిలో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి బాగా మిక్స్ చేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పును అయితే వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మనకి ఈ శనగపిండి దగ్గరికి అవుతుంది. ఇలా దగ్గరికి అయిన తర్వాత మనం దీన్ని బాల్స్ లాగా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన శనగపిండి లడ్డూలు అయితే రెడీ.
అండి ఇవాళైతే మనం నోట్లో వేస్తే కరిగిపోయేలాగా గుల్లగా క్రిస్పీగా ఉండే జంతికలు అయితే చేసుకుందాం, వచ్చేయండి. ఇవి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం టీ టైంకి టీలోకి తినడానికి కూడా బాగుంటాయి. దీనికోసం నేను ఒక బౌల్లో 3 కప్పుల రైస్ ఫ్లోర్ని తీసుకుంటున్నాను. దీనిలోనే 1 కప్పు జల్లించిన శనగపిండి తీసుకుంటున్నాను. 3 కప్పుల రైస్ ఫ్లోర్కి 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. దీనిలో సరిపడినంత సాల్ట్, కారము, మీకు ఎంత కారం తినాలని ఉంటే అంత సరిపడా కారము, అజ్వైన్, నువ్వులు ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో వెన్న వేసుకుంటున్నాను. మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది, బటర్ ఉంటే బటరు, లేకపోతే వేడి వేడి నూనె వేసుకోవచ్చు. నేనైతే వెన్న వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇలా ప్రెస్ చేసి చూస్తే ఇలా ఉండలా రావాలి. అప్పుడు మనకి జంతికలు గుల్లగా వస్తాయి. దీనిలోనే వేడి వేడి నీళ్లు పోసుకొని మనం పిండిని కలిపి పెట్టుకోవాలి. ఇలా పిండిని కలిపి పెట్టుకున్న తర్వాత మనం జంతికలు వేసే గొట్టం తీసుకొని ఇలాంటి ప్లేట్ పెట్టుకోవాలి. అలా పెట్టుకొని ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా అయితే పిండిని స్టఫ్ చేసుకొని జంతికలు అయితే వేసుకోవాలి. మనకి ఎంతో క్రిస్పీగా గుల్లగా ఉండే జంతికలు అయితే రెడీ అయిపోతాయి. వీటిని పిల్లలు స్నాక్స్గా తినొచ్చు, పెద్దవాళ్ళు అయితే టీ టైంలో తినొచ్చు, ఎలా అయినా తినొచ్చు అండి. మనమైతే ఇవాళ గోధుమ పిండితో బిస్కెట్స్ అయితే తయారు చేసుకుందాం, వచ్చేయండి. ఇవి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. దీనికోసం నేను ఒక గిన్నెలో 1/2 కప్పు నెయ్యి వేసుకున్నాను. దాంట్లోనే 1/2 కప్పు షుగర్ పౌడర్ వేసుకున్నాను, చిటికెడు సాల్ట్, వెనీలా ఎసెన్స్, 1/2 కప్పు వాటర్ అయితే వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. షుగర్ పౌడర్ బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనే 2 కప్పుల గోధుమ పిండి అయితే వేసుకున్నాను. మనం కొలతలన్నీ ఒకే కప్పుతోనే తీసుకోవాలి. గోధుమ పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మనం ఈ చపాతీ పిండిని తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా చపాతీలా ఒత్తుకున్న తర్వాత మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా స్పూన్ తీసుకొని స్పూన్తో సర్కిల్స్లా అయితే కట్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఈ నేను రెడీ చేసుకున్న బిస్కెట్స్ అన్నీ డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. మనకి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే బిస్కెట్స్ అయితే రెడీ. హాయ్ అండి, ఇవాళైతే మనం క్రిస్పీగా ఉండే బియ్యం పిండితో చేసుకునే చెక్కలు అయితే చేసుకుందాం, వచ్చేయండి. దీనికోసం నేను 2 కప్పుల రైస్ ఫ్లోర్ని అయితే తీసుకుంటున్నాను. ఈ 2 కప్పుల బియ్యం పిండిలో ఒక అరగంట సేపు నానబెట్టిన పెసరపప్పు, అరగంట సేపు నానబెట్టిన పల్లీలు, పైన పల్లీలు పొట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకోవాలి. సాల్ట్, కారము, తడిపి పెట్టుకున్న నువ్వులు అన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిలో వెన్న వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ వెన్న ఇంట్లో తయారు చేసుకుందే. ఇలా కలుపుకున్న తర్వాత మనం ప్రెస్ చేసి చూస్తే అలా ఉండలా రావాలి. తర్వాత దీనిలో వేడివేడిగా ఉన్న వాటర్ వేసుకొని పిండిని అయితే తడిపి పెట్టుకోవాలి. ఇలా పిండిని కలిపి పెట్టుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్లా అయితే చేసుకోవాలి. ఇలా చిన్న బాల్స్లా చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ షీట్ మీద అయితే ఇలా రౌండ్గా అప్పడాల్లా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో క్రిస్పీగా ఉండే చెక్కలు అయితే రెడీ అయిపోతాయి.